చేతిలో చిక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా, నీ అరచేతిలో చిక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా, నీ రెక్కల చాటున దాగుకొని నేను కీర్తించెదను, నీవు చేసిన మేలను తలచుచుని ఇలా జీవించెదను, నీ రెక్కల చాటున దాగుకొని నేను కీర్తించెదను, నీవు చేసిన మేలను తలచుచుని ఇలా జీవించెదను. నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, 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 నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నాకు ముందుగా నీవే నడిచి నన్ను నడిపించే దేవా నీకు వందనాలయ్యా. జారి పడకుండా నన్ను కాపాడే దేవా నీకు వందనాలయ్యా. కొండె తేనెతో నన్ను తృప్తిపరిచి అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసిన దేవా నీకే హల్లెలూయా అంట చెప్దామా. దీపముగా నీ వాక్యాన్నిచ్చి నిన్నని త్రోవను నన్ను నడిపి, నాకు ముందుగా నీవే నడిచి జారిపడకుండా కాపాడితివి. దీపముగా నీ వాక్యాన్నిచ్చి నిన్నని త్రోవను నన్ను నడిపి, నాకు ముందుగా నీవే నడిచి జారిపడకుండా కాపాడితివి. కొండ తేనెతో నన్ను తృప్తిపరిచి అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి, కొండ తేనెతో నన్ను తృప్తిపరిచి అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి యేసయ్యా, ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి. చెప్దామా, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసామయ్యా. ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి, ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి. నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. చెప్దామా, నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా, నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. మన దేవుడు మనకు అంధకార శక్తులపై విజయాన్ని ఇచ్చే దేవుడు అండి. అది కేవలం ఆయన అభిషేకము ద్వారానే అవుతుంది. అభిషేకము కాడిని విరపడుతుంది ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఆత్మశక్తిని మనకు అనుగ్రహించి
అంధకార శక్తులపై విజయమునిచ్చే దేవుడు మన దేవుడు. శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచే దేవుడు. ఎక్కలేని కొండలు ఎక్కించే దేవుడు. మన గిన్నె నుండి పొర్లింపజేసే దేవుడు. ఈ మాటలన్నీ మన జీవితంలో నిశ్చయముగా నెరవేర్చబడును గాక. ఆమేన్. మన శత్రువుల పైన మనకి జయము కలగాలండి. మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగాలండి. శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరచాలి. ఎక్కలేని కొండలు, ఎప్పుడు చూడని స్థలాలు, ఎప్పుడు జరగని కార్యాలు మన జీవితంలో యేసు నామములో జరుగును గాక. నా గిన్నె నుండి పొర్లింపజేసేదేమో నీకు వందనాలంటూ మనమందరం చెప్దామా? ఆత్మశక్తితో నన్ను అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్నిచ్చి అంధకార శక్తులపై